తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులపై బిల్లులు రాక అనేక మంది సర్పంచులు చనిపోతుంటే మేము హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. దాదాపు 6 నెలల సంధి 4 పర్యాయాలు పిలిచినా కానీ పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు కోర్టుకు కాకపోవడం ఒక సిగ్గుసేటు. ఎందుకంటే అనేక మంది చనిపోతుర్రు, మా ప్రాణాలు కాపాడాలి, మా బిల్లులు ఎప్పుడు ఇస్తామని చెప్పే దాంట్లో అనేక సార్లు పిలిపించిన పంచాయతీరాజ్ సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైంది. అదేవిధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు మొరపెట్టుకున్నా మా బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు. మరి ఎన్నికల పోయే ముందు మా బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ ప్రభుత్వము కనీసము స్పందించలేదు. అదేవిధంగా అందుకే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న సర్పంచులు కూడా గ్రామాల్లో అధిక డబ్బులు పెట్టకుండా ప్రభుత్వం నిధులు ఇచ్చిన గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి మందమే అభివృద్ధి పనులు చేపట్టాలి. కానీ ఏదో అవార్డుల కోసం, ఏదో పేర్ల కోసం అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి ఇబ్బంది పడొద్దని కాబోయే సర్పంచులకు కూడా మేము తెలంగాణ సర్పంచుల సంఘం పక్షాన సూచన చేస్తున్నాం.